ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమః. మనము అనుష్ఠాన గ్రంథములోని షోడశోపచార పూజలలో భాగమైనటువంటిది. మనం ఇదివరకు గురుమూర్తికి ఫలోపహార నైవేద్యాన్ని సమర్పించుకున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే నైవేద్యము ఫలములను సమర్పించుకుంటున్నామో ఆ విధంగానే గురుమూర్తికి మనము తాంబూలము అనేటువంటిది, బిడియము అనేటువంటిది కాచు ఆకులతో కూడినటువంటి పాను, ఇప్పుడు పాను అంటున్నాము కాబట్టి అప్పుడు బిడియము అనేటువంటి వాళ్ళు, అలాంటి బిడియమును మనకు గురుమూర్తికి తాంబూలముగా సమర్పించుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ శ్లోకము ద్వారా? మనము సమర్పించుకుంటున్నాము గీతార్థధరు ద్వారా, తేటగీత ద్వారా మనకు తాంబూలమును సమర్పించుకుంటున్నాము. ఏమంటున్నాడంటే, తాంబూలం గృయతాం పోగి ఫలకర్పూర సంయుతం నాగవల్లిదళాదంత్యం గురో తుభ్యం మయార్పితం అని అంటున్నాడు. అంటే మొదలు కొనలేని అటువంటి ఈ యొక్క తమలపాకులు అనేటువంటి దాని యందు వక్కలు, కర్పూరముతో కూడినటువంటి కాసు, సున్నము, ఇలాంటి తాంబూలమును నీకు తెచ్చినాను స్వామి, స్వీకరింపుమో అని చెప్తున్నాడు. అంటే స్థూలముగా మనము గురుమూర్తికి ఈ యొక్క తాంబూలమును ఇవ్వవలయును. దీని యొక్క సూక్ష్మార్థము ఏమని మనం తెలుసుకోవాలంటే, శబ్దాది విషయ వాసనలు ఎరగని నీకు తాంబూలము ఎలా స్వీకరించదవు స్వామి? నీకు నేను ఏ తాంబూలమును ఇవ్వను. కానీ నేను పరిభ్రమనుండనైనా ఎండమావులలో నీళ్లున్నవనేటువంటి భ్రమలోనున్నాను స్వామి. నాకు అలాంటి ఎండమావులలో నీళ్లు ఉన్నటువంటి ఒక భ్రమరూపంలో ఉన్నటువంటి నాకు నిర్విషయ అఖండ బ్రహ్మాకార వృత్తి కలగవలెనని కోరి నీకు ఈ యొక్క తాంబూలమును అర్పించుచున్నాను. అలాంటి కోరినటువంటి ఏ కోరిక అయితే ఉన్నదో దాన్నే నీకు తాంబూలముగా సమర్పించుకుంటున్నాను అని చెప్పి దీని యొక్క లక్ష్యార్థములో మనము సూక్ష్మముగా విచారణ చేసి తెలుసుకొనవలెను. ఆ విధంగానే మనకి ఇక్కడ భావద కృష్ణ దేశికేంద్రాల వారు రాసినటువంటి దానికి వీరాచారి గారు ఏమంటున్నాడు గీతార్థధరువులో అంటే, సంకులంబనియాకులో సర్వజగము వస్తువులను జీవభేదముల్ వరసదోచు అట్టి జాపత్రియాలకుల్ బెట్టి కాసు సున్నములను నుంచి మడచిన జోడుమిదియే గొనుమో విడియంబోనో భయభ్రాంతులా దునుమో జన నంబోనో ముని ఏమీ లేకానే అనుమాత్రములో దోచు తను వెరుకాలును లేని వని తెలిపి కడ తీర్చ గొనుమో విడియంబోనో భయభ్రాంతులా ధునుమో జన నంబోనో. ఓ స్వామి, సంకులం అనేటువంటి ఆకులో, ఆవరణం అనేటువంటి ఆకులో సర్వజగము సమస్త వస్తువులు కలిగి జీవభేదములు దానందే తోచినవి. అట్టి జాపత్రి యాలకులు కాసు సున్నముల నుంచి మడిచిన చూడు ఇదియే విడియంబుగా సమర్పించుచున్నాను, స్వీకరించుము అని అంటున్నాడు. ఇంకా ఈ జీవేశ్వర జగత్తు అంతా కూడా ఈ అణు అనేటువంటి ఎరుక, ఈ యొక్క జీవేశ్వర జగత్తు అంతా కూడా మును ఏమీ లేకానే అనుమాత్రములో దోచు
తనువరుకాలును లేనివని తెలిపే కడా తీర్చ అంటున్నాడు. మును ఏమీ లేకనే అణుమాత్రములో అణు అనేటువంటిది ఏదైతే ఉందో అదే అనుస్వరూపమైనటువంటిది. మహితో మహిమాన్ అనేటువంటి ఒక భావములో అనోరణియాన్ మహతో మహిమాన్ అన్నట్లు ఈ అనుస్వరూపమైనటువంటిది అనేటువంటిది ఎరక. ఆ ఎరకనే కలలోపలనే నరుదించితి మీరలట్లు అరుదించితిరి. ఎరక జన నేను మీరలు ఎరకతో జనువార మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే ఎరిగి వరకు గురుబోధంచను మేల్క నరులార చేకొంటే ఎరుకానే కలజోలి ఎరుగున్న నిలువదంచెరిగేటి కొరకు గ్రంథము చేస్తే ఎరిగి వరకు అని మనకు భవతకృష్ణ చేసుకేంద్రుల వారు చెప్పినట్లు ఎరుకనే కలలోపలనే అరుదించితి మీరలట్లు అరుదించితిరి. ఆ ఎరుకనే అది కళ. ఆ కళలో పట్టినే నేను మీరు ఈ జగత్తు జీవేశ్వర జగత్తు కూడా అంతా తోచినటువంటిది. కాబట్టి ఎరుకనే అది తోచినటువంటి కళ. ఆ కళలో పట్టనే ఈ సర్వ జీవేశ్వర జగత్తంతా కూడా తోచినటువంటిది స్వామి. మరి అలాంటి తోచినటువంటిది నన్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది స్వామి. మీ కరుణార వీక్షణముల చేత మరి దునుము ఈ జనన మరణములు అనేటువంటి మీ పరిపూర్ణ బోధ వలననే ఈ జనన మరణములు అనేటువంటివి లేకపోతున్నావనేటువంటి దానినే ఆ లేకపోయే దానినే ఈ అంత జీవేశ్వర జగత్తు తోచినటువంటి దానిని అంతా కూడా మలిచి నీకు విడియముగా నీకు తమల తాంబూలముగా సమర్పించుకుంటున్నాను స్వామి అని ఈ విధముగా సమర్పించుకుంటున్నాడు మరి వీరాచారి మహానుభావుడు. మరి మన గురువుగారు ఏమంటున్నాడు తేట గీతం లోపట అంటే అష్టతనువుల కూటమే ఆకు కాచు వక్క సున్నంబు యాలకుల్ పచ్చ కర్పూరము జాజిజా పత్రులు రమ్యమైన విడియమిచ్చద సేవింపు వేద వేద్య అంటున్నాడు. అష్టతనువుల కూటమే అంటున్నాడు ఇక్కడ. ఆకు కాచు వక్క సున్నము యాలకులు పచ్చకర్పూరంబు జాజి జాపత్రులు ఇవని 8 అనేటువంటివి. ఇవి ఈ 8 మరి వస్తువులతో కూడినటువంటి ఒక మరి తాంబూలమును నీకు ఇస్తున్నాను అంటే అష్టతనువుల కూటమే అంటున్నాడు ఇక్కడ. అష్టతనువులతో కూడినటువంటివి ఇక్కడ మనకు 8 చూపెడుతున్నాడు. మరి అవి ఏవి వక్క సున్నము యాలకులు పచ్చకర్పూరము జాజి జాపత్రులు అనేటువంటి 8 చూపెడుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే అష్టతనువులు కూటము అంటున్నాడు. అష్టతనువులు అంటే ఏవి ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు 8 మంది భార్యలు అని మనకు భారతంలో చెప్పుకుంటాం. శ్రీకృష్ణునికి పుట్టపురాణులు అనేటువంటి పట్టపురాణులు అనేటువంటి ప్రకృతులు అనేటువంటివి 8 భార్యలతో కూడుకున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని మనం చెప్పుకుంటాము కదా. మరి శ్రీకృష్ణునికి 8 భార్య ఎవరు ఇక్కడ అంటే రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, కాళింది, లక్ష్మణ, మిత్రవింద, నాగ్నజితి, భద్ర అనేటువంటి ఈ యొక్క 8 భార్యలతో క్రీడించేటువంటి వారు ఎవరు మరి ఇక్కడ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఆ విధంగానే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి వాడు ఈ యొక్క 8 ప్రకృతులు అనేటువంటి 8 భార్యలతో క్రీడిస్తున్నాడు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ మరి ప్రకృతులు అంటే ఏవి ఇక్కడ అని అంటే ఈ ప్రకృతులు అని అంటే ఇక్కడ మనకు పంచభూతములు 5, మరి మహదాంకారము, మహత్తు, అవ్యక్తము ఇవి 8. ఇవి ప్రకృతులు బ్రహ్మాండం యందు. మరి ప్రకృతులతో ప్రకాశించేటువంటి వాడు, ఆనందించేటువంటి వాడు, సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడైనటువంటి వాడు, అస్థి భాతి ప్రియం అనేటువంటి స్వరూపముతో అస్థి భాతి ప్రియం అనేటువంటి ఈ యొక్క ప్రకృతితో ఆనందించేటువంటి వారు ఎవరిక్కడ అంటే ఆ స్త్రీ అనేటువంటి శ్రీకృష్ణుడు అనేటువంటి వాడే పరమాత్మ అనేటువంటి స్వరూపము. ఆ పరమాత్మ అనేటువంటి స్వరూపము ఈ ప్రకృతులతో ఈ సృష్టినంతా క్రీడిస్తుంది. సంతోష యొక్క మరి సత్యజ్ఞాన ఆనంద స్వరూపంతో తాను అస్థి భాతి ప్రియంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మనే. మరి ఇక్కడ చూసినట్లయితే పిండాండములో మన శరీరంలో చూసినట్లయితే మరొక బ్రహ్మాండం యందు ఆ యొక్క ప్రకృతులు ఆనందించేటువంటి వాడు పరమాత్మ.
మరి ఇక్కడ ఈ యొక్క మన శరీరంలో మరి పిండాండంలో చూసినట్లయితే మరి ఎవి ఇక్కడ అష్టప్రకృతులు అన్నప్పుడు మరి ఇక్కడ జ్ఞానేంద్రియములు 5, అక్కడ పంచభూతాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ అది శబ్దము, అది పంచభూతాలు జ్ఞానేంద్రియములు ఉన్నాయి. మరి అక్కడ మహదాంకారము అవ్యక్తం అని మనకు బ్రహ్మాండం అని చెప్పుకున్నాము కదా. మరి అవ్యక్తం అనేటువంటిది ఇక్కడ మనకు మనస్సుగా ఉంది. మరి అక్కడ మహత్తు అనేటువంటిది బ్రహ్మాండం ఉన్నటువంటి మహత్తు ఏదైతే ఉందో అది మనకు ఇక్కడ మన శరీరంలో పడ్డ బుద్ధి రూపంగా ఉన్నది. అక్కడ మరి మహదాంకారం ఏదైతే ఉన్నదో మరి అది మనకు మన శరీరంలో మనలో అహంకార రూపంగా ఉన్నది. కాబట్టి ఈ మనోబుద్ధి అహంకారములు అనేటువంటివి 3, ఈ యొక్క జ్ఞానేంద్రియములు అనేటువంటివి 5, అంటే 8 ఎన్ని అయినాయి అంటే 8. ఈ 8తో ఆనందించేటువంటి వాడేవుడు ఇక్కడ మరి అంటే ఇక్కడ ప్రత్యేగాత్మ. అందువరకు మనకు ఏం చెప్తారంటే ఈ యొక్క ద్రౌపది ఈ యొక్క పంచపాండవులు అనేటువంటి 5గురితో క్రీడిస్తుంది. ద్రౌపది పాండవులకు భార్య అని చెప్తారు మనకు భారతంలో పట. అన్నప్పుడు ఈ పంచపాండవులు అనేటువంటి వాళ్ళే జ్ఞానేంద్రియాలు. శబ్దం అనేటువంటి వాడు ధర్మరాజు, మరి స్పర్శ అనేటువంటి వాడు భీముడు, చక్షేంద్రియం అనేటువంటి వాడు అర్జునుడు, మరి నకుల సహదేవులు అనేటువంటి వాళ్ళు జిమగ్రానం అనేటువంటి జ్ఞానేంద్రియాలు 5 అనేటువంటి వాళ్ళు పంచపాండవులతో ఎవరు ఆనందిస్తున్నారు ఇక్కడ అంటే ద్రౌపది. ఆ ద్రౌపది అనేటువంటిది ఇక్కడ మనస్సు. కాబట్టి ఈ మనస్సు ఈ యొక్క ద్రౌపది పంచపాండవులు ఎవరి వలన వీళ్ళు మరి శుభంగా ఉన్నారు అని అంటే శ్రీకృష్ణుడు యొక్క అండ ఉండడం వలనే, శ్రీకృష్ణుడు వలనే వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క భారతంలో వీళ్ళందరూ నడిచినట్లు మరి మనకి ఇక్కడ కూడా మరి ఈ జ్ఞాత అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఈ జ్ఞాత ఉంటేనే మనోబుద్ధి అహంకారములు ఈ జ్ఞానేంద్రియములన్నీ కూడా వ్యవహారం చేస్తాయి. మరి అక్కడ శ్రీకృష్ణుడు ఉంటేనే మరి ఇక్కడ భారత యుద్ధం ఎట్లా జరిగిందో వీళ్ళు కౌరవుల పాండవులకు మధ్యలో మరి ఎవరి పక్షాన ఉన్నాడు శ్రీకృష్ణుడు అంటే మరి పాండవుల పక్షాన ఉండి ఇదంతా నడిపించినాడు. కాబట్టి మరి ఇక్కడ కూడా మరి ఎవరి పక్షాన ఉండి ఇవన్నీ నడుస్తున్నాయి మనకంటే మనం స్తబకాల్లో చెప్పుకున్నాము ఏమనంటే ఈ జ్ఞాత కూటస్థుడగు ఆదిదేవత చే ప్రేరేపింపబడి శ్రోత్రేంద్రియ ద్వారము వలన చతుర్విధ శబ్దములను గ్రహించి వాక్కు ద్వారా వసింపుచున్నాడు అన్నప్పుడు ఈ జ్ఞాత అనేటువంటి ఈ తెలివి వలననే ఈ కూటస్థుడనేటువంటి దేవత ప్రేరేపింపబడి మరి దేంతో సమానమైనటువంటి వాయువుతో కూడినప్పుడే ఈ యొక్క శ్రోత్రేంద్రియము ద్వారా చతుర్విధ శబ్దములను విని ఈ కర్మేంద్రియము ద్వారా కర్మ ఆచరిస్తున్నాము. మనం ఈ విధంగానే మరి పంచకర్మలు ఆచరిస్తున్నాము కదా. మరి అన్నప్పుడు ఎవరి వలన అంటే ఆ జ్ఞాత అనేటువంటి ప్రత్యేగాత్మ వలననే, ఈ ప్రత్యేగాత్మ వలననే ఈ అష్టప్రకృతులు అనేటువంటివి ప్రకాశింపబడుతున్నవి. కాబట్టి అలాంటి ఈ అష్ట ప్రకృతులతో కూడినటువంటి ఈ కూటమి అనేటువంటి దాన్ని నీకు నేను తాంబూలముగా సమర్పించుకుంటున్నాను స్వామి అని చెప్పి ఇక్కడ మన గురువు గారు మరి దీని వివరణ గురుముఖత విచారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి మరి అక్కడ బ్రహ్మాండమియందు మరి అష్ట ప్రకృతులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండమియందు మరి అవ్యక్తము మహత్తు మాదాంకారము పంచతన్మాత్రలతో కూడి పంచమహాభూతములతో ప్రకాశించేటువంటి వాడు పరమాత్మ. మరి ఇక్కడ పిండాండం యందు ఈ యొక్క పంచభూతమైనటువంటి జ్ఞానేంద్రియములతో ఈ యొక్క బుద్ధి ఈ మనస్సు అహంకారములతో ప్రకాశించేటువంటి వాడు ప్రత్యేగాత్మ. మరి ప్రత్యేగాత్మ పరమాత్మలకు భేదమా అంటే లేదు, ఏకరూపమే. కాబట్టి ఇక్కడ పిండాండం యందు ప్రకాశిస్తున్నాడు, బ్రహ్మాండం యందు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా మరి ఇలాంటి తోచినటువంటిదే. ఇది అక్కడ అతడే తోచిండు అన్నప్పుడు మరి జగత్తంతా కూడా మరి పిండాండం అనేటువంటిది కూడా మరి తానే తోచినాడు అని అన్నప్పుడు ఆ తోచినటువంటి దానిలో పడిన వీళ్ళందరూ తోచినారు. కాబట్టి ఈ తోచినటువంటి దానినే మడిచిపెట్టి విడియముగా ఇస్తున్నాడు ఇక్కడ గురుమూర్తి మనకు. మరి అమలానంద పాటల పండరనాథ్ గారు దీని విడియంబుగా నీకు ఇస్తున్నాను స్వామి స్వీకరించుమని ఈ యొక్క తేటగీత ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి రమ్యమైన విడియమిచ్చదా సేవింపు వేదవేద్య, అలాంటి వేద వేద్యుడవై అను వైద్యుడవు భవరోగ వైద్యమునకు
వైద్యాధికారైనటువంటి వేదవేద్యుడవు ఓ స్వామి, నీకు అట్టి తాంబూలమును నీకు ఇస్తున్నాను, స్వీకరించుము అని చెప్పి మనకు ఈ తేట గీత ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను. శ్రీమద్ మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజ్యాఖ్య రాజయోగేశ్వర గురు నిజ గురు అజల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురునకు తాంబూలం సమర్పయామి. కాబట్టి ఈ విధంగా తాంబూలమును సమర్పించుకుంటూ మనం సేవించుకుంటున్నాము, ధ్యానించుకుంటున్నాము, పూజించుకుంటున్నాము మద్గురుమూర్తికి. ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.